మ్యాచ్ నెంబర్ 8 ముంబై వర్సెస్ ఢిల్లీ. ఇక్కడ మ్యాచ్‌లో అయితే ఢిల్లీ చాలా అద్భుతంగా ఆడి మ్యాచ్ అయితే గెలిచారు. అది కూడా 18 ఓవర్స్‌లోనే మ్యాచ్‌ని అయితే ఫినిష్ చేశారు. ఈవెన్ ముంబైకి మంచి బౌలర్లు ఉన్నప్పటికీ అది కూడా ఢిల్లీ ఓపెనర్స్ అయినటువంటి కేఎల్ రాహుల్ త్వరగా అవుట్ అయినా గానీ, పతుల్ నిషాన్కా తర్వాత వచ్చేసి సమీర్ రిజ్వీ యొక్క అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అయితే వాళ్ళు మ్యాచ్ గెలవగలిగారు. లేకుంటే కొంచెం కష్టంగానే ఉండేది. ముఖ్యంగా సమీర్ రిజ్వీ చాలా వండర్‌ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో, చెన్నై ఇప్పుడు బాధపడుతూ ఉంటుంది. ఇటువంటి బ్యాట్స్‌మెన్ మనం ఎందుకు యూజ్ చేసుకోలేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు 14.20 క్రోర్స్ పెట్టేసొచ్చి ఇక్కడ ఇద్దరు ప్లేయర్‌లను తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా అంత రాణించడం లేదు. కార్తిక్ శర్మ గాని, తర్వాత వచ్చేసి ప్రశాంత్ వీర్ వీళ్ళిద్దరిని కలిసి 28 క్రోర్స్‌కైతే కొనుక్కున్నారు. సో, ఇక్కడ సమీర్ రిజ్వీని ఉండించుకునేంటే బాగుండేదనిపిస్తుంది వాళ్ళకైతే. కానీ ఇక్కడ వాళ్ళైతే విడిచిపెట్టారు. ఢిల్లీ దాన్నైతే చాలా మంచిగా యూజ్ చేసుకుంది. సో, 2 మ్యాచ్‌లు గెలిపించాడు అతనైతే. సో, ఒక ప్లేయర్ 2 గాని 4 మ్యాచ్‌లు గెలిపించాడంటే సో, అతనికి పెట్టిన ప్రైజ్‌కైతే న్యాయం చేసినట్టు సమీర్ రిజ్వీ అయితే చాలా అద్భుతంగా చేశాడు. సో, మ్యాచ్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఢిల్లీ అయితే ఫీల్డింగ్ తీసుకుంది టాస్ గెలిచి. సో, ఇక్కడ వచ్చేసి మంచి నిర్ణయమే. బ్యాటింగ్ చేసిన ముంబై అయితే పెద్ద స్కోర్ ఏం చేయలేకపోయింది. ఇక్కడ వచ్చేసి ముఖేష్ కుమార్ అయితే ఒక ఓవర్‌లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. తిలక్ వర్మ అండ్ అవుట్ చేశాడు. అది కూడా రిటర్న్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ ఓవర్‌లోనే రిక్ లెండన్ కూడా అవుట్ చేశాడు. 1 డౌన్ అయితే తిలక్ వర్మ వచ్చాడు. సో, ఇక్కడ గోల్డెన్ డక్‌గా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ శర్మ మంచి పార్ట్నర్‌షిప్ అయితే కనపరిచారు. వీళ్ళిద్దరి కారణంగానే ఒక మంచి స్కోర్ అయితే లభించింది. రోహిత్ శర్మను వచ్చేసి అక్షర్ పటేల్ అయితే అవుట్ చేశాడు. రోహిత్ శర్మ 35 రన్స్ అయితే చేశాడు 26 బాల్స్‌లో. చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇంకా కొంచెం యాక్సిలరేట్ చేసే టైంలో అయితే అక్షర్ పటేల్ అయితే వికెట్ తీశాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ 36 బాల్స్‌లో 51 అయితే చేశాడు. సో, ఇతను కూడా 50 తర్వాత నిలబడింటే కొంచెం స్కోర్ అయితే కొట్టేవాడు. తర్వాత వచ్చిన రూథర్ఫర్డ్ వచ్చేసి ఓన్లీ 5 రన్స్ మాత్రమే చేయగలిగాడు. నెక్స్ట్ నమందీర్ కొంచెం మంచిగా ఆడాడు. ఇతను వచ్చేసి 28 రన్స్ 21 బాల్స్‌లో అయితే ఆడాడు. కానీ 20 బాల్స్ ఫేస్ చేసినప్పుడు ఇంకొక 10-15 రన్స్ చేసింటే బాగుండేది. కానీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ బౌలర్స్ ప్రతి ఒక్కరూ స్లోవర్ బాల్స్ వేసి చాలా ఇబ్బంది పెట్టారు. సరిగా ఫాస్ట్‌గా బాల్ రాకుంటే వీళ్ళు కొట్టినాయని క్యాచ్‌లు అయితే. సో, దాన్ని చూసుకొని నమందీర్ అయితే స్లోగా ఆడాడు. అక్కడే కొంచెం బాల్స్ అయితే డాట్ పెట్టగలిగాడు. తర్వాత వచ్చిన మిచెల్ శాంట్నర్ మంచిగా ఆడాడు. 18 రన్స్ అయితే కొట్టాడు. ఇతను వచ్చేసి 18 రన్స్ కొట్టబట్టే వీళ్ళైతే 160 దాకా వచ్చారు. లేకుండా అంటే 150 బిలో అయితే ఉండేవాళ్ళు. లాస్ట్‌లో బోస్ కూడా 11 రన్స్ అయితే చేశాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే డీసెంట్ బ్యాటింగే. కానీ ఇక్కడ అదైతే ఢిల్లీకి సరిపోలేదు. ఎందుకంటే ఐపీఎల్‌లో 200ని చేజింగ్ చేయడం ఈజీగా అయిపోయినప్పుడు 160 అనేది అసలు పెద్ద స్కోర్‌లాగే అనిపించదు. దానివల్లనే ఢిల్లీ అయితే ఈజీగా కొట్టగలిగారు. ముఖ్యంగా వచ్చేసి మంచి బౌలర్లు ముంబై పక్క ఉన్నప్పటికి కూడా ఢిల్లీ 18 ఓవర్స్‌లోనే 162 టార్గెట్‌ని అయితే చేజ్ చేయగలిగారు. ఢిల్లీ బౌలర్స్ చూసుకుంటే చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు. ముఖేష్ కుమార్ 3 ఓవర్‌లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక్కడ లుంగి ఎంగిడి వచ్చేసి 4 ఓవర్‌లో 1 వికెట్. కానీ మంచి ఓవర్లేసి ఇతనైతే వాళ్ళను కొంచెం ప్రెజర్‌కి లోనయ్యాడు. తర్వాత వికెట్లు ఇచ్చారు. ఇతను వికెట్ తీసింది ఒకటే అయినా 34 రన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ 4 ఓవర్‌లో 22 రన్స్ ఇచ్చి మెయిన్ వికెట్ రోహిత్ శర్మ అయితే తీశాడు. తర్వాత యువరాజ్ నిగమ్ వచ్చేసి 3 ఓవర్లు వేసి 24 ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వికెట్లేసి వెళ్ళాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా వెళ్ళాడు. 31 రన్స్ ఇచ్చాడు. అది కూడా 3 ఓవర్స్‌లోనే. నెక్స్ట్ నటరాజన్ 24 రన్స్ ఇచ్చాడు. 3 ఓవర్స్‌లో 1 వికెట్ తీసుకున్నాడు. మంచిగా వేశాడు ఇక్కడ. ముందుగా యార్కర్ కూడా మంచిగా అయితే వేశాడు. వీళ్ళ బౌలింగ్ వల్లనే ముంబై పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయింది. సో, చేజింగ్‌కి వచ్చిన ఢిల్లీ అయితే స్టార్టింగ్‌లోనే వికెట్ పోగొట్టుకుంది. రాహుల్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్. ఇక్కడ వచ్చేసి సింగిల్ డిజిట్ మాత్రమే చేయగలిగాడు. 1 రన్‌కి అవుట్ అయ్యాడు. అది కూడా దీపక్ చాహర్ బౌలింగ్‌లో. సో, ఇక్కడ నిషాన్కా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 30 బాల్‌లో 44 రన్స్. సో, 160 స్కోర్‌లో ఒక 30 రన్స్ కొట్టాడంటే మంచిగా ఆడినట్టే ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ వచ్చినటువంటి నితీష్ రాణా బుమ్రాకి వచ్చేసి రన్అట్ అయిపోయాడు. ఇక్కడ నితీష్ రాణా కొంచెం బాగా ఆడింటే వికెట్లు పడకుండా ఇంకా తొందరగా మ్యాచ్ అయిపోయిండేది. నెక్స్ట్ రిజ్వీ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఇక్కడ 90 రన్స్ అయితే కొట్టాడు. అది కూడా 51 బాల్లలో. సో, 50 బాల్స్‌కి 90 కొట్టాడు. లాస్ట్ బాల్ 51 బాల్ అవుట్ అయిపోయాడు. సో, ఇక్కడ ఇతను చూసుకుంటే 7 సిక్స్‌లు 7 ఫోర్‌లతోనే 70 రన్స్ చేశాడు. తర్వాత 20 రన్స్ సింగిల్ 2 డీస్ అలా వచ్చాయి. సో, ఇతని కారణంగానే వీళ్ళైతే మ్యాచ్ గెలిచారు. సో, అక్కడ 160లో వచ్చేసి 90 రన్స్ అంటే ఆల్మోస్ట్ 75% ఇతనే కొట్టాడు స్కోరు. సో, ఇతని వల్లనే ముంబై అయితే మ్యాచ్ ఓడిపోయారు. మిల్లర్ కూడా 21 రన్స్ అయితే కొట్టాడు 18 బాల్స్‌లో. మిల్లర్ ఫామ్‌లోనే ఉన్నాడు. సో, ఇటువంటి మ్యాచ్‌లో ఖచ్చితంగా ఆడతాడు. ఈవెన్ వరల్డ్ కప్‌లో కూడా మంచిగానే ఆడాడు. ఇండియా మీద కూడా సూపర్ 8లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. స్టబ్స్ 3 రన్స్ అయితే చేశాడు. సో, చాలా మంచి ఇన్నింగ్స్ ఇదైతే. ఇక్కడ రిజ్వీక్ అని తర్వాత వచ్చినటువంటి నిషాన్కాకి వచ్చేసి ఫస్ట్ మ్యాచ్‌లో అంతగా రాణించలేకపోయాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ముంబై గెలిచే మ్యాచ్ ఇది. వికెట్లో ఉన్న రిజ్వీ తీసిరంటే దాన్ని తీయలేకపోవడం వల్ల వాళ్ళైతే ఓడిపోయారు. ముంబై బౌలింగ్ చూసుకుంటే దీపక్ చాహార్ వచ్చేసి 1 వికెట్ తీశాడు 3 ఓవర్లు వేసి. బుమ్రాకి వచ్చేసి 4 ఓవర్లో వికెట్ అయితే పడలేదు. జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చారు. 21 రన్స్ అయితే కొట్టారు. తర్వాత వచ్చిన మిచెల్ శాంట్నర్కి అయితే 1 వికెట్ ఇచ్చారు.
ఇక్కడ లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నటువంటి శార్దుల్ ఠాకూర్కి అయితే వికెట్ లెస్ ఈరోజు. ఇతను 3 ఓవర్స్ వేసి 41 రన్స్ అయితే ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు స్కోర్, ఎక్స్పెన్సివ్ అయ్యాడు. నెక్స్ట్ మార్కండే 2 ఓవర్లో 20 రన్స్ అయితే ఇచ్చాడు. సో లాస్ట్ మ్యాచ్లో కూడా 1 ఓవర్ వేసి 17 రన్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మార్కండే నెక్స్ట్ మ్యాచ్లో కొనసాగించాలని కొంచెం భయంగా ఉంటుంది వాళ్ళకైతే. బోస్ వచ్చేసి 3.1 ఓవర్ వేసి ఒక వికెట్ అయితే తీశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే 200 అయితే కాదు, 160 రన్సే కాబట్టి వాళ్ళైతే మంచిగా ఆడి గెలిచగలిగారు. మీరేమన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.